కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో పెద్ద పులి కలకలం రేపింది. మహారాష్ట్ర అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతం అమృత్గూడ గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై గుర్తించిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనను కొందరు తమ ఫోన్లలో బంధించారు. రైతులు పొలాలకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఓకే, దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శామ్ అడిగి తెలుసుకుందాం. శామ్, చెప్పండి. వెంకటేష్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 8 పులులు సంచరిస్తున్నాయన్న సమాచారం అటవీ శాఖ తెలిపింది. జిల్లా ప్రజలను కురుకు లేకుండా చేస్తుంది. 3 నెలలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తృతంగా సంచరించిన పులులు తాజాగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనే మకాం వేసినట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ అంతర్రాష్ట్రీయ సరిహద్దులో పెద్ద పులి సంచరిస్తుంది. సిర్పూర్ టీ మండలంలోని అమృత్గూడ గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపైకి పెద్ద పులి రావడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. వాహనదారులు గట్టిగా అరుస్తూ వ్యవసాయ పనులు చేస్తుంటున్న రైతులకు పెద్ద పులి వస్తున్నట్టు సంకేతాలు ఇచ్చారు. అలాగే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినట్టు తెలుస్తుంది. తరచుగా పులి సిర్పూర్ మండలం లో సంచరిస్తూ రోజు ఎవరికో ఒకరికి కనబడుతూనే ఉంది. పులులు సిర్పూర్ టీ మండలం ప్రాంతంలో ఆవాసం ఏర్పరచుకున్నట్టు తెలుస్తుంది. సిర్పూర్ టీ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కాబట్టి మహారాష్ట్ర నుండి వచ్చిన పులులు ఉమ్మడి ఆదిలాబాద్ చుట్టూ తిరుగుతూ కాగజ్నగర్ క్యాడర్ ప్రాంతంలో ఆవాసం ఏర్పరిచినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతంలో దాదాపు 8 పులులు ఆవాసం ఏర్పరచుకున్నట్టు తెలుస్తుంది వెంకటేష్. అయితే దీనిపై అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకునే కనబడుతుందా? వెంకటేష్, మొత్తం మీద అయితే మహారాష్ట్ర నుండి తరలి వచ్చిన పెద్ద పూలు మాత్రం ఆవాసం కోసం ఇన్ని రోజుల దాకా తిరిగిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అయితే ఇంతకు ముందు మహారాష్ట్ర అయితే కాజ్నగర్ కారిడార్ లో 2 నుండి 3 పెద్ద పూలు ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం కాజ్నగర్ కారిడార్ ప్రాంతంలో దాదాపు 8 పూలు ఆవాసం ఏర్పరచుకున్నట్టు తెలుస్తుంది. దానిలో 3 ఏవైతే 8 పెద్ద పూల్లో 4 ఆడపూలు 4 మగ పూలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద అయితే ఫారెస్ట్ అధికారులు మాత్రం ఈ ఏదైతే సిర్పూర్ టు టీ ప్రాంత ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కూడా ఒంటరిగా వెళ్ళవద్దని చెప్పేసి సూచిస్తున్నారు. ఒకవేళ పెద్ద పులి కనబడితే వెంబడే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది వెంకటేష్. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో పెద్ద పులి కలకలం రేపింది. మహారాష్ట్ర అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతం అమృత్గూడ గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై గుర్తించిన స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ఘటనను కొందరు తమ ఫోన్లలో బంధించారు. రైతులు పొలాలకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.